నిమిత్తము దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుని వాటి నుండి తప్పించి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి మరొక్క నూతన సంవత్సరం అడుగుపెట్టు వాక్యమును దయచేస్తున్నారు. ఈ సంవత్సరాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రతి వారి యొక్క హృదయంలో భయం, బాధ, వేదన, సంతోషం కూడా అంటే గత సంవత్సరములన్నింటిలో కూడా నా బ్రతుకులో నేను చాలా విషయాన్ని చూశాను. వ్యాధుల చేత, బాధల చేత బాధింపబడ్డాను. కరువు, మనోవేదనలు, అప్పు బాధలు, మనుషుల చేత తరుమబడుతూ, నిందింపబడుతూ, అవమానపరచబడుతూ, దారిద్ర్యమైన జీవితంలో జీవిస్తూ నా బ్రతుకులు కన్నీటితో కొనసాగింపజేశాను. నా ముందున్న దేవుడు నాకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో నా జీవితం ఎలా ఉంటుందో అనే భయం కదండి. ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో అనే ఆందోళన. ఈ సంవత్సరంలో ఎవరికి ఏమి ఆయన దాచించారో ఎవరికి కూడా తెలియదు. అది మేలైనా కీడైనా మన మెరుగము అనేకమైన మేలులతో నింపి మరొక సంవత్సరంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టిన ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మన ముందు ఉన్న ఈ సంవత్సరంలో పరిస్థితులు ఎలాంటివి ఎదురైనప్పటికీ కానీ వాటిని ఎదుర్కొనగలగడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అది కష్టమైన, కరువైన, ఖడ్గమైన, అది సంతోషమైన, ఆనందమైన పరిస్థితులు ఎలాంటివైనా కానీ మనం సిద్ధపడి ఎదురు చూడాలి. గత సంవత్సరంలో మీకు కావలసిన వారిని పోగొట్టుకుని ఉండొచ్చు. ఆప్తులను, స్నేహితులను పోగొట్టుకుని ఉండొచ్చు. అయ్యో, ఈ సంవత్సరంలో భార్యలకు వచ్చు ఒంటరిగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, భర్తలకు వచ్చు నూతన సంవత్సరంలో ఒంటరిగా నేను అడుగు పెట్టానని, ఈ రీతిగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, అనేక రీతిలుగా కృంగిపోయినటువంటి ఈ జీవితాలలో పిల్లరా మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచి ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన గొప్ప దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచాలి. మనం చూస్తుండేది నూతన సంవత్సరం. ప్రతి వారికి కూడా దేవుడు నూతన దయా కిరీటాన్ని ధరింపజేస్తారు. దయగలిగిన దేవుడు మనపై దయ చూపించి మరొక సంవత్సరం అనే 2026 సంవత్సరం అనే దయా కిరీటములు ప్రతి వారికి కూడా ఆయన పెట్టి ఉన్నారు కదండి. నూతన సంవత్సరం అనగానే కాలానికి కృతదనం ఉంటుందా? కాలానికి కృతదనం ఉంటుందా? సంవత్సరానికి కృతది ఉంటుందా? కృతదంటూ ఏది ఉండదు. అది కృతదంటూ ఉండాలి అంటే కనుక మానవుని యొక్క జీవితానికి ఉండాలి. మానవుని యొక్క జీవితంలో కృతదనం ఎప్పుడైతే సరి చూడగలుగుతామో, ఆ కృత జీవితం ఎప్పుడైతే మనలో ఉండగలుగుతుందో అందును బట్టి దేవాది దేవుడు ఆనందించగలరు. మనం చూస్తుంటే కొత్త సంవత్సరం రాగానే రాత్రి చాలా మంది సంబరాలు చేస్తుంటారు. బాగా మద్యముతో మత్తులై ఉంటారు. డీజేలు పెట్టుకుని చక్కని డాన్స్లు వేస్తుంటారు కదండి. కొత్త సంవత్సరం వచ్చింది అని ఆ సంవత్సరమును నేను ఎలా ఎదుర్కోవాలి, ఆ సంవత్సరంలో నేను ఎలా ప్రవేశించాలి అన్న ఆలోచన కొంచెం కూడా లేకుండా చాలా మంది విచ్చలవిడిగా త్రాగి వారు డాన్సులు చేస్తూ, అంతేకాదు మాట మనస్పర్ధల వల్ల కొట్లాడుకుంటూ ప్రాణాపాయాలు తెచ్చుకునేవారు, బాగా త్రాగి భయంకరమైన మరణానికి వెళ్ళేవారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని యొక్క
నాకు అనుగ్రహించేటువంటి ఆ నూతన సంవత్సరంలో నేను ఎలా ప్రవేశించాలి అనేది చాలా మందికి అర్థం కావటం లేదు. చూస్తుంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఈ సంవత్సరానికి క్రొత్తదనం లేదు, కానీ ఈ కాలానికి క్రొత్తదనం లేదు, కానీ క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవితంతో నేను అడుగు పెట్టాలి అనే ఆశ ప్రతి క్రైస్తవునికి ఉండాలని దేవుని యొక్క లేఖనములో మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్నాయి. చూస్తున్నట్లయితే అందుకే హబక్కూకు చదివించబడిన లేఖనాలు మనం చూస్తుంటే అక్కడ చక్కని మాటను రాసినట్లు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము. ఏం పరచాలి? ఎవరి కార్యం? దేవుని కార్యం. అంటే మనం పొందుకుపోయే కార్యాలు, మనం అనుభవించబోయే కార్యాలు, మనం చవి చూడవలసినవి ఎన్నో ఉన్నవి కనుక ఆ పొందుకోవలసినటువంటి కార్యములు ఉండాలని భక్తుడు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితిని మాటలు భక్తుడు రాస్తున్నారు, ఎందుకోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు? హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేములో ఉండి ఆ యెరూషలేము పట్టణంలో తాను చేయించిన ప్రార్థన ఈ విధంగా ఉన్నట్లు వ్రాయబడుతున్నాయి. 1వ వచనం నుండి కూడా మీరు చూస్తూ ఉంటే కనుక అక్కడ 2వ వచనం నుండి కూడా చూస్తుంటే యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుతున్నది, నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములో నివాసం ఉంటున్నటువంటి ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రజలకు దేవుడు ఎన్నో సార్లు హెచ్చరిక చేస్తున్నాడు. విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా, దేవుని యొక్క సన్నిధిలో వారు ఉండవలసిన రీతిలో ఉండకుండా అన్య దేవతలకు బలులు ఇస్తూ విగ్రహారాధన చేస్తూ ఉండేటువంటి ఆ ప్రజలతో దేవుడు అనేక సార్లు యెర్మీయా ప్రవక్త ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా ఆ ప్రజలకు హెచ్చరిక చేస్తున్నారు. ఇదిగో మీరు లోబడటం లేదు కనుక, మీరు విధేయత చూపడం లేదు కనుక, దేవునికి మీరు చూపవలసిన గౌరవం ఇవ్వకపోవటం బట్టి దేవుని కోపం ఈ పట్టణపు ప్రజలపై రాబోతుంది. ఈ పట్టణపు ప్రజలు భయంకరమైనటువంటి శిక్షను అనుభవించబోతున్నారు. ఈ పట్టణపు ప్రజలకు కలిగే ఆ దుర్వస్థ భయంకరమైన, నాకు విధేయత చూపండి, నాకు మీరు లోపడండి అనే ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తున్న వారు దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయత చూపలేదు. అప్పుడు దేవుడు అంటాడు, బబులోను యొక్క దేశములున్న ఆ బబులోను రాజును, బబులోనీయులను ఈ పట్టణం మీదకి పంపించి ఈ పట్టణము నాశనము కాబోతుంది. పట్టణపు ప్రజలు చెరపబడిపోతున్నారు. పట్టణపు ప్రజలకు పట్టే ఆ దుర్వస్థ చాలా ఘోరమైనది. అనేక మందిని చంపుతారు, అనేక మందిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతారు. ఈ పట్టణాన్ని, ఈ ప్రాకారాలను కూల్చివేసి, మందిరాన్ని కూల్చివేసి, కాల్చివేసి పరిస్థితులన్నీ కూడా వివరించి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. అయినా వారి మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఆ మాటలు విన్న కాలంలో హబక్కూకు భయపడుతూ ప్రార్థిస్తున్నాడు. నీ మాటలు వినగా ఎవరడనక్కడ ఆ యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. ఏం చేస్తున్నాడట? భయపడుచున్నాడట. ఆ భయపడుతుంటున్నాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని ఏమైనా సరే ఈ పట్టణాన్ని పాడు చేస్తామని నాకు తెలుసు. భయంకరమైనటువంటి దుస్థితి పట్టణం మీదకి వస్తుందని నాకు తెలుసు. దానిని తప్పించము. ఈ ప్రజలకు ఆ శిక్ష తగిలింది. అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి మా పరిస్థితి ఘోరాతి ఘోరం అయిపోయినప్పుడు,
ఆ పట్టణం మీదకి వేరొక దేశస్తులు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు కరువులు వస్తాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ పట్టణాన్ని అనుకుంటాయి. అలాంటి పరిస్థితులలో కోపించుచునే వాత్సల్యమును ఏమండి కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొను. పూర్వం జరిగిన అద్భుతాలను గుర్తు చేసుకుంటున్నాడు, పూర్వం జరిగినటువంటి ఆశ్చర్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు ప్రార్థిస్తున్నాడు. భక్తుడి పిల్లారా, నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో లేవా? మాట వినకపోతే, దేవునికి లోపడకపోతే, దేవునికి విధేయత చూపకపోతే, మానవ మనసు పొంది రక్షణ పొందకపోతే ఆ యెరూషలేము పట్టణపు ప్రజలకు కలిగిన దుస్థితి నీకు కూడా కలిగిపోతుందని ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడడం లేదా? దేవుని యొక్క సేవకుల ద్వారా హెచ్చరిక చేయడం లేదా? అయ్యో, నేను ఈ మాటలు విని నా హృదయమును మార్చుకొని, నా బ్రతుకును మార్చుకొని దేవుని వైపు నేను తిరగాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నారు? ఆ పట్టణం వరకు వచ్చి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదంతా మీరు వినండి. నా కాళ్ళు బలహీనమైపోతున్నాయి, నా కాళ్ళు వణుకుపోతున్నాయి. ఈ అధ్యాయం అంతా వచ్చి చదువుతూ ఉంటే ఆయన రాస్తూ ప్రార్థన చేస్తూ చివరిగా 16వ వచనం కాడికి వచ్చేసరికి అని అంటాడు, ఏమున్నా అంటే చూడండి, అక్కడ 17 నుండి అంజూరపు చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, మందలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. గట్టిగా స్తోత్రాలు చెప్తాం. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడని మాటలు? భయంకరమైనటువంటి ఘోరమైన ఆ యొక్క దుస్థిత పట్టణాన్ని కలగబోతుందని, అది నేను తప్పించుకోవాలని నేను ఎరుగుతున్నాను. అన్నీ పాడైపోయినా, ఏమన్నా ఏమీ లేకపోయినా నేను నీ యందే ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని ఎంతమంది చెప్పగలరు? ఈ సంవత్సరంలో చెప్పలేము ఏం జరుగుతుందో, ఎలాంటి విపత్తులు వస్తాయో తెలియదు, ఎలాంటి శోధనలు ఎదురవుతాయో తెలియదు. ఏ విధంగా ఈ సంవత్సరంలో మన జీవితాన్ని ఆయన పంపించే ఉగ్రతను ఎదుర్కోవడానికి సిద్ధపరచబడాలో సిద్ధపడాలి. ఏమన్నా ఏమి లేకపోయినా అన్ని కలిగి ఉంటే ఆనందిస్తాం, అన్ని కలిగి ఉంటే సంతోషిస్తాం. ఏమీ లేకపోతే, సమస్యను కోల్పోతే నీవెంతో కృంగిపోతూ ఉంటావు. గత సంవత్సరం అంతా చిన్న అనుభవాలు కూడా నేను ప్రయాణం చేస్తాను, భయంకరమైన శోధనలు కూడా నేను ప్రయాణం చేస్తాను. ఈ సంవత్సరం కూడా అలాంటిదే ఎదురైతే ఇక నేను తట్టుకోలేను అని ప్రభుని విడిచిపెట్టేస్తావా? హబక్కూకు వలె నిలబడగలుగుతావా? ఆలోచనించే ఆయన చెబుతున్న మాట, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచుము. మన జీవితంలో నీ వయసు ఏంటో, నీ కాలం ఏంటో, నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉండగా ఎన్ని నూతనమైన సంవత్సరాలు గతించిపోయే. అందుకే సంవత్సరములు జరుగుతూ ఉండగా పండుగలెన్నో జరుగుతున్న మానవుని యొక్క హృదయంలో మార్పు అనేది వస్తుందంటారా? రావడం లేదు. పండుగలు చేస్తున్నామంటే కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త బట్టలు వేసుకోవాలి, లేకపోతే కొత్త పిండి వంటలు తయారు చేయాలి, బంధువుని పిలవాలి, కొత్త స్నేహితుల్ని పిలవాలి. ఇలా వాటితోనే మనం సంబరాలు చేస్తుంటాము. కానీ ఈ కొత్త సంవత్సరంలో నేను ఎలా అడుగు పెట్టాలి, ఈ కొత్త సంవత్సరంలో నా ప్రభుని నేను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి లేకపోవడం చూస్తున్నాం. ఈ జీవితంలో సంవత్సరాలు జరుగుతుండగా దేవుని కార్యాలను ఎడల నూతన పరచబడాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తే దేవుడి నీ కార్యాలు నూతనం చేస్తారు. మునుపు జరిగిన వాటినన్నింటినీ కూడా విడిపించి నూతనమైన కార్యాలతో దేవుడే నేను ఎలా సంతోషపరచాలని నేను కోరుకుంటున్నాం. ఆ నూతన సంవత్సరాలు జరుగుతూ ఉండగా, సంవత్సరంలో జరుగుతుండగా
ఆయన కార్యం నీ పట్ల ఎలా నూతనం చేస్తారు దాని గురించి మనం ఆలోచిస్తే యోహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యోహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. చదవండి. చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు దేవునికి స్తోత్రం. అందరికి ఆకలి అవుతుందా? ఏమండి, ఒకసారి మీరు ఆకలి అవుతుందంటే ముగించేస్తుంది. చూద్దాం, కొన్ని విషయాలు విద్దాం. ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే కనుక మీరు జరిగించిన అక్రమ క్రియలు. అక్రమ క్రియలు అంటే క్రమము తప్పిపోయి, అంటే క్రమము లేని జీవితం. ఆ క్రియలకు క్రమము లేదు, అక్రమ క్రియలు. అలాంటివి మనం చేయకూడదు. అలాంటి అక్రమ క్రియలన్నింటినంట విడిచి ఏం చేయాలంట? వాటిని విడిచిపెట్టాలి. వీటిని అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. రాత్రి చాలా బలమైన సందేశాన్ని మనం విన్నాం. ఈ పాత సంవత్సరంలో ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనమును విడిచిపెట్టాలి, వివాదమును విడిచిపెట్టాలి, ఎవంటి అతిక్రమములను విడిచిపెట్టాలి. ఇవన్నీ విన్నాం కదా. ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములను కూడా విడిచిపెట్టాలి. అది చూడండి పిల్లారా, అందుకే భక్తుడైన దావీదు గారు ఎలా ప్రార్థించారో కీర్తన 51వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నా అతిక్రమములను తుడిచివేయి. నేను అక్రమ క్రియలు చేసి, అతిక్రమం అంటే చట్టాన్ని మీరిపోయాను, నేను చట్టములు దాటి వెళ్ళిపోయాను, నేను చట్టములు ఈ రీతిగా బ్రతకాలని నేను ఒక నిబంధన ఇచ్చావు, కొన్ని కట్టడాలు మాకు ఇచ్చినావు. కానీ నేను క్రమము తప్పి, నేను చట్టముని మీరిపోయి అతిక్రమమును చేశాను. క్రమాన్ని మీరి అతిక్రమాన్ని చేశాను. అతిక్రమముని ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రాధాన్యపడి దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తూ చేస్తున్న ప్రార్థనది. దేవునికి దానికి మధ్యలో ఉన్న అడ్డు సంబంధమైన పాపాన్ని గురించి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అతిక్రమాలను తుడిచివేయాలి, దోషములను పోవునట్లు బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్ర. దేవునికి స్తోత్రం. ఒక రాజుని చేసే ప్రార్థన, ఒక చిన్న ఉద్యోగం వస్తే, లేకపోతే కొంచెంగా సంపాదిస్తే నీవు ఎంతగా దేవుడే లెక్కలేడన్నట్లుగా బ్రతుకుతాం. ఒక మహా చక్రవర్తి ఏంటి, రాజండి పిల్లగా ఒక చిన్న పిల్లోడు అని ప్రభు పాదముల మీద పడి ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడాలి. అది ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే కనుక అక్రమ క్రియలన్నింటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టకపోతే, అక్రమ క్రియలు విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, కోపమును విడిచిపెట్టకపోతే, నీ దోషమును విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? 30 వచనంలో కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు ఏమి కాకూడనట్లు వీటి వల్ల అక్రమ క్రియలు, మీ అక్రమములు మీకు ఏం కాకూడదు? శిక్షా కారకములు. అది వాక్యం చెప్పేది ఏంటంటే ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతురు. అంటే ఎవరు ఏ తప్పిదమో చేస్తే వారే అనుభవించాలి తప్ప వారి తప్పిదానికి పక్కోడిగా శిక్ష వస్తుందంటే. అది ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఎవరి అదే ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారండి? మనస్సు త్రిప్పుకొని. మనస్సు ఎవరి మీదకి త్రిప్పాలి? మనస్సు ఎటువైపు త్రిప్పాలి అంటే నీ మనస్సు అడియాసలు కలిగి లోకములో తిరుగుతుంది, నీ మనస్సు అడియాసలు కలిగి పాపం వైపు తిరుగుతుంది. లోకములో
వైపు అంటే దేవుని వైపు, జీవము కలిగిన దేవుని వైపు, శిక్ష విధించే దేవుని వైపు. ఆయనే నీకు న్యాయం తీర్చి తీర్పు తీర్చే దేవుడు కనుక ఆ తీర్పు తీర్చక ముందే నీ ప్రాణమనిలో ఉండగానే నీ జీవితాన్ని నీ మార్చుకోవాలి, నీ మనస్సుని ఏం చేయాలంట తిప్పుకోవాలి. అందుకంటాడు ఇశ్రాయేలు నేను తిరిగి రాను నా యొద్దకే తిరిగి రావాలి. నేను నా వైపు తిరిగినడలా మనమే ఎవరి వైపు తిరుగుతున్నాం అంటే లోకం వైపు తిరుగుతున్నాం. మన వీపు దేవుని వైపు ఉంచుతున్నాం. మన వీపేమో దేవుని వైపు ఉంది, మన ముఖమేమో లోకం వైపు ఉంది. త్రిప్పు నీ మనస్సు తిప్పాలి, నీ మనస్సు దేవుని వైపు తిప్పాలి. ఎందుకైనా దేవుని వైపు తిప్పాలి అంటే కనుక నీ పాపములు నీ అక్రమములు నీకు శిక్షణ తెచ్చేవిగా. ఆ శిక్ష ఏది అంటే నిత్యమైన శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ శిక్ష నుండి నేను తప్పింపబడాలి అంటే ఏమో దేవుడు నీకు అందుకే ఈ సంవత్సరం నీకు దయాకిరీటముగా ధరింపచేస్తాడు. ఈ సంవత్సరములోనైనా నీ జీవితాన్ని మార్చుకుంటామని, నీ బ్రతుకును మార్చుకుంటామని, మారకపోతే మారుతామని, రక్షణ లేకపోతే రక్షించబడతామని, మార్పు చెందే లోకంలో పడిపోతే నీవు లెగుస్తావని, ప్రభుని కలిగి జీవించిన నీవు మరలా తిరిగి ఆ వదిలిపెట్టిన పాపం వైపు పరుగులు పెడితే మరలా తిరిగి వెనుకకు చూస్తావని, నేను పిలిచే దేవుని స్వరాన్ని వింటావని దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని ఇచ్చారు. జారి విడుచుకోవద్దు. ఈ సంవత్సరం చాలా అమూల్యమైనది. నీ ముందనే సమయాన్ని జారి విడుచుకోవద్దని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. తెప్పుకొని మీ అక్రములు మీకు ఏం కాకూడదు అనే వాటన్నింటినీ, కొన్నింటినా మనమేం చేస్తుంటా బాప్తిసం పొందుకుంటారు చాలా మంది. కొన్నింటినీ విడిచిపెడతారు, కొన్నింటినీ హృదయంలో ఉంచుకుంటారు. అంటే పైకి కనబడేవి విడిచిపెడతారు, కనబడేవి హృదయంలో ఉంటాయి. కొన్నింటిని కాదు అన్నింటినీ, అమ్మా ఎన్నింటినీ, అన్నింటినీ కూడా అంటే దీనికి శిక్షకు గురి చేసే ప్రతి దానిని, నరకానికి తీసుకుని వెళ్ళే ప్రతి దాని నుండి నువ్వు బయటకు రావాలి. వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. విడిచిపెట్టకపోతే నీకేం జరుగుతుందంట? శిక్షకు కారకుడు అయిపోతాం, శిక్షకు కారకురాలు అయిపోతాం. అందుకే తెలుసు నీకు, నీ చేస్తున్న తప్పేంటో నీకు తెలుసు, నీ చేస్తున్న పాపమేంటో నీకు తెలుసు. దేవునికి దూరం అయిపోయి ఎంతకాలమైంది నువ్వు దేవునితో సంబంధం తెచ్చేసుకుని, లోకముతో సంబంధం పెట్టుకుని, దేవుడే నాకు అవసరం లేదని హృదయాన్ని కఠినం చేసుకుని, అందుకే వారి ఎదుట చిక్కుముక్కి రాతి పెట్టింది. ఆ విధంగా చేసుకుని దేవునికి లోపడకపోతే ఖచ్చితంగా నీకేం తప్పదు? శిక్ష తప్పదు అని వాక్యం చెప్తుంది. అది శిక్షకు నీ గురి కాకుండా ఉండాలంటే నీ అక్రమ క్రియలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంతేకాకుండా నీవు చేసేటువంటి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తుంటే కనుక ఆ చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. ఏ మాటలు? చెడ్డ మాటలని మనం విడిచిపెట్టాలి. ఆ చెడు ఏంటో మనకి తెలుసు. ఏది మాట్లాడగలరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతూ 3వ వచనంలో మనం చూస్తుంటే దుర్భాషలు, బూతులు, పోకిరి మాటలు, ఇలాంటి సరస్వతులు ఇవన్నీ కూడా మాట్లాడేవారు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇక్కడ చదవబడుతున్నటువంటి లేఖనాన్ని మనము చూస్తున్నట్లయితే ప్రియులారా, అంతేకాదు రెండవదిగా చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? చెడు అలవాట్లు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, మంచివి కాదు, చెడ్డ అలవాట్లు ఉంటాయి. త్రాగుడు మంచిదేనా? సోదు మంచిదేనా? సిగరెట్లు మంచిదేనా? కైనే మాలిచంద్ర మంచిదేనా? ఇలా చూడండి, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మంచివి కాదు. కాబట్టి వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టి తాగుబోతులు దేవుని కాదు రాజ్యానికి వారసులు గారు. ఆదివారం ప్రార్థనలో ఉండి మిగిలిన దినాలన్నీ తాగినా పర్వాలేదు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. జారులు, వ్యభిచారులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఇవన్నీ మానాలి. నీకున్న అలవాట్లు కొన్ని ఉంటాయి. నీకున్న అలవాటు ఏదో దేవునికి ఇష్టము కాని అలవాటు ఏదో దాన్ని మానుకోవాలి.
యేసు ప్రభు వారికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఒకటి ప్రార్థించడం, రెండు వాక్యము ధ్యానించడం, మూడు అనేక మందికి సాక్ష్యం చెప్పడం. నీ జీవితంలో ఈ అలవాట్లు నీకున్నవా? చూడండి, ఈ అలవాట్లు మనం ఏం చేయాలంట? మానుకోవాలి. మూడవదిగా చెడ్డ కోరికలు విడిచిపెట్టాలి. ఏ కోరికలు? చెడ్డ కోరికలు. చాలా మందికి ఈ కోరికలు ఉంటూ ఉంటాయి. చాలా మంది తప్పు చేయరు, కానీ కోరికల చేత వాళ్ళు సంతృప్తి పడుతుంటారు. చెడు కోరికల చేత వాళ్ళు చూసే దృష్టిలో లోపం ఉంటుంది, వారి ఆలోచనలో లోపం ఉంటుంది. ఇది కూడా నువ్వు మానుకోలేదనుకో, ఈ చెడు కోరికలు నీకుంటే, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, శివపుడంబం, ఇలాంటి వాటిని నీ వదులుకోవాలి. వదులుకోవాలంటే నాలుగోదిగా చూస్తుంటే కనుక చెడు స్నేహాలను వదులుకోవాలి. దేని వదులుకోవాలి? నువ్వు ప్రార్థన చేయవారితోనే నీ స్నేహం కలిగి ఉండాలి. లోకస్తులతో కాదు, లోకముల ప్రభుని ఎరగని వారితో కాదు, నామకార్థ క్రైస్తవులతో నీవు కూడా ఒక్కటైతే నీవు కూడా అదే రీతిగా అయిపోతావు. హృదయం కఠినం చేసుకుంటాం, నీ మనస్సును కఠినంగా చేసుకుని దేవుని యొక్క పిల్లలతో ఉండే సహవాసాన్ని పోగొట్టుకుంటాం. నేనెందుకు కలవాలి? నేనెందుకు వారితో స్నేహం చేయాలి? దేవునితో నేనెందుకు స్నేహం చేయాలని లోకస్తులతోనే నీ స్నేహం ఉంటుంది. అబ్రహాము దేవునికి స్నేహితుడు. మరి నీ స్నేహితులు ఎవరు? నీ స్నేహితులు ఎవరు? చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే నీ జీవితంలో కూడా అదే రీతిగా మార్చబడుతుంది. ఇవన్నీ నేను ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఉపదేశము వినటనే వారి చెవిని తెరవ చేయను, పాపము విడిచిరంటని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆ పైన ఉంటది, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తింపరని ఆయన వారి కార్యముల వారి దోషములను వారికి. ఈ అధ్యాయం మీద చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చదవబడినటువంటి మాటలో ఓ పాపము విడిచి రండి ఆజ్ఞయించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఉపదేశం వినడానికి చెవులు ఏమి చేయబడాలి? తెరవ చేయబడాలి. నీ చెవులు మోయబడ్డవి. ఉపదేశం నీ చెవుల్లోనికి వెళ్ళకుండా ఆ చెవులు దొరక చెవులుగా చేసుకున్నావు. అందుకే నీ బ్రతుకు మార్చుకోలేక, నీ జీవితాన్ని మార్చుకోలేక, పైకి ప్రార్థన చేస్తే చాలు, పాడితే చాలు, ధ్యానిస్తే చాలు అనుకుంటున్నావు. అంతే. హృదయాంతరంగం ఎలా ఉన్నదో, దేవునికి అది ఎంత దోషపూరితమైపోయిందో ఆలోచన చేయలేకపోతున్నావు. పాపము విడిచిరండని ఆయన అది ఏం చేస్తుందంట? ఆజ్ఞయించును. వారు ఆలకించి సేవించినడలా తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను. దేవునికి స్తోత్రం. సంవత్సరములు జరుగుతుండగా దేవుడిని బ్రతుకులో నూతన కార్యము చేయాలి. సంవత్సరంలో నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఆలకించాలి. ఏం చేయాలంట? సేవించాలి. ఏం చేయాలమ్మా? దేవుని యొక్క మాట ఆలకించాలి. ఆలకించిన నీవు మొరటిగా వెళ్ళిపోకూడదు. ఇది నాకు కాదని వెళ్ళిపోకూడదు. నా ఆశని నేను ఎందుకు చెప్పుకోవాలి? నా కోరికలు నేను ఎందుకు చెప్పుకోవాలి? నా స్నేహితుడు ఎందుకు వదులుకోవాలి? లోకస్తులను నేను ఎందుకు దూరం అవ్వాలి? లోకమంతా ఉంటే లోక మర్యాదలు చేయవచ్చు. ఇది అనుకుంటూ మందికి వెళ్ళిపోతే ఆ శిక్షకు కారకుడివి నీవే. అందుకే అంటాడు, సంవత్సరములు అంటండి తమ దినములు ఎలా గడవాలి? తమ సంవత్సరం ఎలా ఉండాలి? బెల్లము సుఖముగా. ఈ 2026 సంవత్సరం క్షేమముగా ఈ సంవత్సరం ఉండాలి. అందుకే కృపాక్షేమాలు మన వెంట రావాలి. కృపాక్షేమం మన వెంట వస్తే మన దినాలు ఎలా ఉంటాయి? క్షేమముగా ఉంటాయి. మన సంవత్సరాలు ఎలా ఉంటాయి? సుఖముగా. అది సుఖముగా మన సంవత్సరాన్ని గడవగలగడానికి ప్రభు మనకి సహాయం చేయగలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. చూస్తున్నట్లయితే పిల్లరా, ఈ యొక్క నూతన సంవత్సరంలో కార్యములు నూతనపరచబడాలంటే కొన్నింటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీ జీవితంలో కార్యములు నూతనమేపి చూడలేవు. నీ దినములు క్షేమముగా గడపలేవు. నీ సంవత్సరంలో సుఖముగా వెళ్ళవచ్చలేవు.
సంవత్సరంలో సుఖముగా వెళ్ళవచ్చాలంటే ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలని చెప్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం తెలియజేయబడుతుంది. కావున ప్రాచీన స్వభావమును అది ఏం విడిచిపెట్టేయాలి, మళ్ళా ఏది వదిలేయాలి? ప్రాచీన స్వభావం, మునుపటి ప్రవర్తన విషయంలో ప్రభుని ఎరగని కాలము ముందు, దేవునికి లోబడక ముందు, బాప్తిసం తీసుకోక ముందు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే నీవు ఎలా ఉన్నావనంటే మోసకరమైన దురాశలు. ఎలాంటివని? మోసకరమైన దురాశలు. అంటే ప్రభుని ఎరుగక ముందు, రక్షణ పొందక ముందు మునుపటి ప్రవర్తన, ప్రభు దగ్గరికి రాకముందు నీకున్న ప్రవర్తన మోసకరమైన దురాశ. ఏ ఆశ? ఆశ, దురాశ. నీకు వాక్యం అంటుంది, అంటేనా గర్భము ధరిస్తుంది, పాపాన్ని కంటుంది. అంటే నీ ఆశ దేనిని కంటుందో చూడాలి. ఆ పాపమును నీ కన్నట్లయితే కనుక నీ సంవత్సరములు, నీ దినములు క్షేమముగా ఉండవు, నీ సంవత్సరం గడవు. నీ కార్యాలు, దేవుని కార్యాలు నీ పట్ల నూతనపరచబడాలి అంటే అని చెప్పే మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధులుగా, పవిత్రులుగా వారి యొక్క సంఘములో కొనసాగుతున్న ఆ బిడ్డలను గురించి కొన్ని పర్యాలు ఆ ప్రజలు తప్పిపోయిన స్థితిని గురించి మాట్లాడుతున్న మాటలివి. ఏమంటున్నాడు అంటే కనుక మోసకరమైన దురాశల వలన చెడిపోవు. అది మోసకరమైన దురాశ అంట ఏం చేస్తుందంట? చెరిపి వేస్తుందంట. ఏం చేస్తుంది? చెరిపి వేస్తుంది. చెడిపోయేవి ప్రాచీన, అది వాటి వల్ల మోసకరమైన దురాశల వలన ఏదో ఆశ, అదే ఆశ, నేత్రాశ, అదే ఆశ, ఏమంటే శరీరాశ, ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. సర్పము యుక్తి గలదై అవ్వను మోసపరచున్నట్లు మిమ్మల్ని కూడా మోసపరచునేమని నేను కలవరపడుచున్నాను. పవిత్రతలో నుండి, పరిశుద్ధతలో నుండి మీరు ఎక్కడ తప్పిపోతారా అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ మీ పవిత్రత పవిత్రతలాగే ఉండాలి, పరిశుద్ధత పరిశుద్ధతలాగే ఉండాలి. మచ్చైనను, డాగైనను, కళంకమైన ఏదైనను నీ హృదయంలోనికి రావడానికి వెళ్ళదు. ఎందుకంటే కడుగబడ్డావు కనుక, రక్షించబడ్డావు కనుక. రక్షణ లేకుండా ఒకవేళ మిగిలిపోతే ఈ ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, పాత స్వభావం, కోరికలు, ఆలోచనలు, దురలవాట్లు, ఇవన్నీ కూడా నీకు ఒక స్వభావముగా మార్చబడి అది స్వభావమై నీ జీవితాన్ని పతనం చేస్తుంది. అది ప్రాచీన స్వభావం అయితే అందుకే నేను చెప్తున్నా, అంటే మునుపు చేస్తున్న చెడ్డ పనులు చేయకూడదు. మునుపు చేసినట్లుగా ఆ చెడ్డ పనులు తిట్టేవాడి వారు తిట్టొద్దు. లేకపోతే నీకు ఏదైనా పాపపు అలవాట్లు ఉన్నవా అవి ఇప్పుడు చేయొద్దు. దాన్ని ఏం చేయాలి నీవు? కాకపోతే బదలకపోతే శిక్షకు నీవు గురైపోతావు, శిక్షకు పాత్రుడమైపోతావు. ఆ శిక్ష అంత గౌరవమైనదంటే అది నిత్యమైనా అది ఎప్పటికీ ఆ జ్వాలలో, ఆ నిప్పులు ఆరిపోనే దాని నుండి తప్పించాలని దేవుడే నేనేం చేశాడో తెలుసా? అక్కడే యోచికలు రాసిన గ్రంథంలో 18 ఏమంటున్నాడంటే నూతన హృదయములు, నూతన బుద్ధియు. అంటే ఇవన్నీ ఉంటే కనుక నేను ఏమి రాదు? నూతన బుద్ధి, నూతన హృదయం. అంటే ఇవే చాలా మంది అంటారు ప్రార్థనే పనులే అంటారు. అప్పుడే 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 పడతారు, అప్పుడే ప్రార్థిస్తారు, అప్పుడే పలారాధన చేసుకుంటా, లేకపోతే అప్పుడే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తావు. బయటికి వెళ్ళగానే నీ జీవితం వల్ల మొదటిదే ఆ బాధ ప్రతిగా, ఆ రోగ ప్రతిగా, ఆ కప్పుబడ్డ జీవితం కోరుకుంటుంటావు. దేవుని మందిరములోనే నువ్వు భద్రంగా ఉన్నట్లుగా నటిస్తావు.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నూతన హృదయమును నూతన బుద్ధిగా ఏం చేయాలి? తెచ్చుకోండి. ఈ సంవత్సరమైనా ఈ 2026 సంవత్సరాలు దేవుడు నీకు ఎదిగించాడంటే నీ హృదయం పాడైపోయింది, నీ బుద్ధి పాడైపోయింది, నీ మనస్సు పాడైపోయింది. పాడైపోయిన వాటిని వదిలి నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధి నీవు తెచ్చుకుంటే కనుక ఆ శిక్షకు పాత్రులము కామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాదు ఆయన అంటున్నాడు, మీరు చిత్తవృత్తి యందు ఎఫెసీ నూతన పరచబడిన వారే. ఏ వృత్తి యందు? చిత్తవృత్తి అంటే మనం చూస్తుంటే కనుక మనస్సు విషయంలో చెప్తున్నాడు, మన మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే చిత్తవృత్తి నియమించబడాలి అంటే మేము మనస్సు నియమించబడాలి. ఇప్పుడు నూతన పరచబడాలి. అది నూతనమైన అనుభవం. అది నూతన సంవత్సరం అంటే కాలానికి సంవత్సరానికి నూతనమైనది కాదు, కానీ దేనికి నూతనమైనది? మనస్సుకు, నీ జీవితం నూతన పరచబడాలి. నూతన పరచబడాలంటే ఆ పాత జీవితం అంతా కూడా ఏం చేయాలంటే వదులుకోవాలి. ఏం చేయాలి? నూతన పరచబడిన వారందరూ రాగిపోకూడదంట. మీరు యథార్థమైన వ్యక్తిగా మారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంలో దేవునికి స్తోత్రం. ఏ స్వభావం అంట? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ పాత స్వభావం, ఆ యొక్క ప్రాచీన స్వభావం వదులుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎలాగంటే నీతియు యథార్థమైన భక్తి గలవారు. ఏమంటే భక్తిలో కూడా డూప్లికేట్ భక్తులు ఉన్నాయి. ఆ నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తి, భక్తులను గురించి రాస్తూ అంటుంటాడు. ఆ విధమైన భక్తిని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనములు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి. చూస్తున్నట్లయితే పిల్లరా, మనం నూతన పరచబడాలి. దేవుని పోలికగా పుట్టిన, ఏమంటే దేవుని పోలికగా ఆ సృష్టింపబడిన నవీన స్వభావంలో అది దేవుని పోలికగా మనం మార్చబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే నీ రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయం అని మరి నీవేం చేయాలి? ప్రాధేయపడి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. మనము చూస్తున్నట్లయితే పిల్లరా, ఈ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకంటే కదా 2 Corinthians 5:15 చూస్తే పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. పాతవన్నీ కూడా ప్రేమించాలి, గతించిపోవాలి. దాన్ని బదిలే దేవుని మీద, దేవునికి తిరుగుబాటు చేస్తావా? పాపం చేత దేవుని బాధపెట్టావా? నీ ఇష్టానుసారంగా నీ బ్రతికవా? దేవుని సన్నిధిని కోల్పోయావా? దేవుని యొక్క సేవకులతో సంబంధం తెగిపోయిందా? దేవునితో సంబంధం తెగిపోయిందా? అవన్నీ వదిలేసి మరలా తిరిగి వేయించబడాలి. క్రొత్తగా మారాలి, క్రొత్తగా మారాలి, క్రొత్తగా మారి వేయించబడాలి. నూతనమైన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతనమైన మనస్సును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదే ఈ నూతనమైన స్వభావం మనస్సు రావాలి అంటే మనం ఏమి చేయాలో దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. అది ఆదివారం ఆ వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఆ విధంగా చేయుటకు దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ తోడైండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడండి, ప్రార్థన చేద్దాం.